వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాస శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ట్రస్టుకు చెందిన వివిధ జిల్లాల వాలంటీర్లు తమ ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులతో మహారాణి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 15వ రోజుకు చేరుకున్న శాకంబరి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని సుమారు 40 రకాల కూరగాయలు, 22 రకాల పండ్లతో సంపూర్ణ శాకంబరిగా అలంకరించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంట పొలాలు సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షిస్తూ 15 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అలంకరణ కోసం బెంగళూరు, సికింద్రాబాద్, మొండా మార్కెట్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నుంచి వివిధ రకాల కూరగాయలు, పండ్లను ప్రత్యేకంగా కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఎల్కతుర్తి రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు శాస్త్రీయ వ్యవసాయ విజ్ఞానాన్ని చేరవేయడంలో రైతు నేస్తం కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే నేను 100 సంవత్సరాలు పార్టిసిపేట్ అయినా 100 సంవత్సరాల ముందు తమిళ కానీ ఇంకొక
యూనివర్సిటీలో పాటు మిగతా రైతులందరితో ఇప్పించాలనేది అది ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యే గారి అని చెప్పి ఆ నియోజకవర్గం మొత్తం వేస్తుంది. అందుకని నువ్వు నా నియోజకవర్గానికి వెళ్ళు. ఇప్పటికే 1.5 ఎకరాలు అయింది. ఇంకో 1,00,000 ఎకరాలు అయితే నా దగ్గర వరి పొలం అనేది సెంటు కూడా ఉండదు. నీ లకారం కింద నీ చెరువుల కిందకి వచ్చి కొనుక్కోవాలి. ఆరును కూడా వేయమను. వచ్చే 2 రోజుల్లో కూడా భారీగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు చూసుకున్నట్లయితే కొద్దిగా ఉత్తర మధ్య తెలంగాణలో కూడా వాల్యుబుల్ టైంని మనం వెచ్చించి రైతులందరి కోసం ఇక్కడ మాట్లాడడానికి వచ్చినటువంటి కలెక్టర్ గారితో గట్టిగా కొంత ఒక 10,000 లాభం వచ్చిన 20,000 లాభం వచ్చినా కూడా రైతు కొంత నష్టం అనేది జరగకుండా ఉండాలని చెప్పేసి మేడం ఇంత పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పు. మీ అందరికీ నమస్కారం. అంటే ఇది 100th ఎపిసోడ్. ఇంతకు ముందు నుంచి కూడా ఐ థింక్ చాలా మంది అటెండ్ చేసినారు. ఇక్కడ మీరు ఐ థింక్ ఇంతకు ముందు కూడా అటెండ్ చేసినారు. మామూలుగా యూస్ఫుల్ ఉందా? రైతు వేదిక సెటప్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్క రైతు వేదికలో ఇప్పుడు ఒక ఫార్మర్ అక్కడ పోయి సైంటిస్ట్తో డైరెక్ట్ మాట్లాడడానికి పరిస్థితి ఉండదు. కానీ ఒక రైతు వేదిక ద్వారా మనకు డైరెక్ట్ సైంటిస్ట్తో డైరెక్ట్ ఐఎండి వాళ్ళే డైరెక్ట్ మనకు ఫోర్కాస్ట్ చెప్తున్నారు ఈ నెక్స్ట్ ఇంకా 15 days వర్షం ఎలా ఉంటుంది. సో డైరెక్ట్ వాళ్ళతో డైరెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. అండ్ మీ నుంచి కూడా చాలా మంది ఇది అటెండ్ లాస్ట్ కొన్ని వారాలు కెనాల్ ఇరిగేషన్ ఉన్నప్పుడు కూడా వాటర్ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వడానికి మీరు చెప్పేది ఒక షెడ్యూల్ అలాగే ఉండదు. ఈ కంపల్సరీ ఈసారి కెనాల్లో ఈ టైంలో లాస్ట్ ఇయర్ అలాగే వదులుతారా అది షెడ్యూల్ ఉండదు. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ ఈసారి కనీసం ఈసారి మనము తక్కువ వాటర్ యూజ్ ఉన్న క్రాప్స్ అడాప్ట్ చేద్దాం. ఆల్రెడీ మన జిల్లాలో కూడా మన రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ ఇట్లాంటి నువ్వులు అన్నీ కూడా ఇక్కడ సీడ్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించారు. సందర్భంగా కాకి మాధవరావు కుటుంబ సభ్యులు చారిత్రక 1000 స్తంభాల దేవాలయం, వరంగల్ కోట భద్రకాళి దేవస్థానం, పోతన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో పాట చారిత్రక ప్రాధాన్యత కలిగిన 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో కాకి మాధవరావు కుమార్తె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె సునీత ఐఏఎస్, ఆమె భర్త ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కొలవెంతి ఐఏఎస్ పాల్గొన్నారు. Lot of it about Warangal. Breaking barriers is Manam in Telangana style. Okay. Yeah. Praveen. You have to read in the protocol book. I'm trying to grab. I think, sir, I'm not sure if ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.